ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ ఇవ్వాలని, కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని, అనేక ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని మేము డిమాండ్ ఇస్తే ఒక్క డిమాండ్ అయినా కూడా మేము పరిష్కరించగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు మీ ప్రభుత్వానికి సేవ చేస్తున్నటువంటి, మీ ప్రభుత్వానికి మంచి పేరు తీస్తున్నట్టు స్థాయిలో అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్ ఫండ్లతో కూడా యాప్ల ద్వారా వాళ్ళు కష్టపడి వాళ్ళ వంట వండుతా ఉన్న యాప్లు పూర్తి చేయాల, వాళ్ళ భార్య భర్తల దగ్గర బెడ్రూమ్లు ఉంటే కూడా యాప్లు ఇవ్వాల. ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పడి మీకు అనేక కార్యక్రమం మీకు అందిస్తూ ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించబోగా వాళ్ళని అరుణటువంటి లోకల్ రాజకీయ నాయకుల్ని వాళ్ళు ఉసుగొలిపి ఈరోజు మీరు తాళాలు పగల కార్యకర్తల దగ్గర బెదిరిస్తున్నావు, నీ ఉద్యోగం చేస్తానేసి ఖాళీ కార్యకర్తలు సంతకాలు తీసుకోవడం ఎంతవరకు ఇది న్యాయమైన కూడా సూటిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది నీకు మంచి పద్ధతి కాదు. నీకు వస్తా 4 నెలల తర్వాత ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో నీకు తప్పనిసరిగా అంగన్వాడీ కార్యకర్తలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు టోటల్ గా నీకు మీకు మంచి బుద్ధి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధిత అంగన్వాడీ కమిటీలో ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించడానికి సామరస్యపూర్వకంగా చర్చించి సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి, మేము త్యాగాలు చేయడానికి, మిలిటెంట్ పోరాటాలు చేయడానికి కూడా ఈరోజు మేము సందర్భం అవుతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు వరకు 3 దఫాలుగా చర్చలకు పిలిచి మమ్మల్ని వెనక్కి పంపించడం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వం మేము ఒకటే అడిగాం, కనీస వేతనాలు అమలు చేయండి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వండి, ఉద్యోగ భద్రత అనేది మాకు కల్పించండి అని ఈ డిమాండ్తో మీరు ముందుకొస్తే మీరు ఆ సమస్యను పరిష్కరించకపోగా మమ్మల్ని రకరకాల అధికారులతో ఒక పక్క, రాజకీయ నాయకులతో ఒక పక్క ఇబ్బందులు పెడుతూ అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాల్లో మేము అంగన్వాడీ కేంద్రాలు నడపమని మీరు ఇచ్చిన సచివాలయ సిబ్బంది కూడా ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళు చేసే పనులు మేము చెయ్యలేం, మేము ఆ పని చేసేక రాలేదని ఈరోజు వాళ్ళు కూడా మీ పక్క తిరుగుపడ్డారు అంటే ఆలోచించండి. ప్రభుత్వ ధోరణిని, ప్రభుత్వ యొక్క దుర్మార్గాన్ని అందరూ ఎండగట్టే విధంగా ప్రయత్నిస్తామే తప్ప మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించేది లేదు. మా అంగన్వాడీ పనులు మేము తప్ప వేరే వాళ్ళు చేసేదానికి ఎవరు సన్నద్ధంగా లేరు అని కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం